సయ్యారా 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 ఎటు చూసినా ఆ సినిమా గురించే చర్చలు. బాగుందా బాలేదా అని కాదు, ఆ సినిమాని చూసిన లేత నాటు నిబ్బగాలు చేసిన ఏదో పనుల వల్ల ఆ సినిమా చూసి జనాలు ఏడ్చేస్తున్నారు, పిచ్చోలైపోతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, టోటల్ సైక్ అవుతున్నారు. మరి ఏముంది అంతగా సినిమాలో అంటే నాకు తెలీదు. తెలుసుకుందామా? బుక్ మై షో ఏది సినిమా? ఓ ఎవరిల్లు? ఏ షో? ఓకే, సీట్ నెంబర్ 12. క్రెడిట్ కార్డ్ బిల్ బొక్క. A few moments later. ఎవరు లేరు లవడచ్చి. 15, 14, 13, 12. ఇంకో 10 minutesలో షో స్టార్ట్ అవబోతుంది. అండ్ థియేటర్ మొత్తంలో నేనున్నా, అండ్ వెనకాల ఒక అన్నయ్య వాడు కూర్చుని ఉన్నాడు. మరి ఇద్దరికి షో వేస్తాడో లేదో. క్యాన్సిల్ అయితే నీ అమ్మ లవడ దిగుతాను చూడు నేను. మరి ఇందాక బుక్ మై షోలో అంతమంది లాక్ చేసుకున్నట్టు చూపించాడు. గోల్డెన్ సీట్స్ ఎంతమంది ఉండే, ఎవడు లేడు ఇక్కడ లవడ. సంథింగ్ ఇస్ ఫిషీ. బుక్ మై షోగా నువ్వేమైనా చీటింగ్ చేస్తున్నావా? ఓరు నీ అబ్బారే, ఇద్దరికే షో వేస్తున్నావు ఏంట్రా నువ్వు? ఇద్దరికి ఇంకొకరు ఎవరు వచ్చారా? ఓకే, మై బ్యాడ్. చాలా మంది వస్తున్నారు థియేటర్ లోకి సినిమా చూడడానికి. బీభత్సం చేసింది ఈ సినిమా. చూద్దాం ఏం బీభత్సం చేసిందో ఈ సినిమా. One eternity later. సిగరెట్ తాకండి, ప్రాణాలు కాపాడుకోండి. సిగరెట్ తాకండి. शब्द बहने लगे और उसके साथ मेरा दर्द भी बह गया. నేను ప్రమాణం చేస్తున్నాను. సినిమా చూడడం జరిగింది. ఇప్పుడు సినిమా గురించి మనము ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. యో వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. సో సయ్యారా మూవీ చూసి రావడం జరిగింది. అండ్ నా వర్డిక్ట్ ఏంటంటే, నువ్వు ఒక నాటు లేత నిబ్బగాడివైతే గానీ ఈ సినిమా చూసి నువ్వు ఏడవ్వు. ఐ మీన్ ఈ సినిమా ఇస్ ఓకే అట్ బెస్ట్. ఈ నిబ్బగాలు చేసిన ఓవర్ యాక్షన్ అంత అయితే అస్సలు లేదు. ఈ సినిమా డైరెక్టర్ మోహిత్ సూరి నాకు పెద్దగా నచ్చడు. ఇట్స్ మై ఒపీనియన్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ అగ్రీ. వాడు చేసిన సినిమాల్లో నాకు ఒక సినిమా నచ్చింది, ఏక్ విలన్. దాని వల్ల కాస్త రెస్పెక్ట్ అన్న వచ్చింది. కానీ దాని సీక్వెల్ ఏక్ విలన్ రిటర్న్స్ తీసిన తర్వాత ఆ రెస్పెక్ట్ కూడా పోయింది. సయ్యారా ఒక టిపికల్ మోహిత్ సూరి ఫిల్మే. ఎందుకో తెలుసా? తన ప్రీవియస్ హిట్ సినిమాల్ని అండ్ ఇంకొన్ని సినిమాల్ని మిక్సీలో వేసి తిప్పి జ్యూస్ చేసి ఈ సినిమా తీశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి గోస్ట్ రైటర్ ఆర్యన్ అజయ్ ఏమో అని నాకు అనిపించింది. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ 20 minutes అయితే ఆర్యన్ అజయ్ గారిది డియర్ డైరీ సిరీస్ ని రీక్రియేట్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఆ సిరీస్ గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాంలే గానీ ఈ సినిమా గురించి కానిచ్చేద్దాం. ఫస్ట్ ఈ సినిమా చూస్తున్నంత సేపు అసలు ఏం చూసి జనాలంతా ఫీల్ అయిపోయారో అర్థం కాలేదు. గుట్కా మత్తు పిచ్చోళ్ళకి ఎక్కితే ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేశారు ఈ సినిమాని చూసి. ఓవర్ డోస్ అయిన వాళ్ళకైతే కళ్ళు తిరిగి పోయే రోగం వచ్చింది. పోనీ సినిమాలో ఏదైనా రిలేటబిలిటీ ఉందా అంటే అది లేదు. ఒక వీడు కొట్టి హెల్మెట్ వేసుకోకుండా బైక్ నడిపే స్ట్రగలింగ్ సింగర్ కి సోషల్ ఆక్వర్డ్నెస్ తో బతుకుతున్న ఒక మెమరీ లాస్ పేషెంట్ కి మధ్యన ఒక వింత లవ్ స్టోరీ. ఏది ఏం మై రోగం వచ్చిందో జనాలకి. ఈ సినిమా నేను చేసిన ఫలవడా తాగినట్టే అనిపించింది నాకు. ఎనీవేస్, మంది రోస్టింగ్ ఛానల్, రివ్యూ ఛానల్ కాదు కాబట్టి ఇక్కడతోనే ఆపేసి మెయిన్ టాపిక్ లోకి దూరిపోదాం. ఇంకొంచెం ఫాస్ట్ గా తిరగచ్చు కదా, ఎగరడం స్టార్ట్ చేస్తారు మీరు హెలికాప్టర్ లాగా. సినిమా హాల్లో రొమాన్స్ చేస్తున్నారు. కార్నర్ సీట్ లో లైట్లు ఆఫ్ అయ్యాక చేయాల్సిన పనుల్ని వీళ్ళు లైట్లు ఆన్ అయ్యాక ఎండ్ క్రెడిట్స్ లో చేస్తున్నారు. ఈ సినిమా నిబ్బిల్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తిప్పిస్తుంది కదరా. పీక్ కరువు బిహేవియర్ ఇదంతా. మూడొస్తే చాలు, ఎక్కడ సందు దొరికితే అక్కడ కానిచ్చేస్తారు, సమయానికి సందర్భానికి సంబంధం లేకుండా. ఈ నార్త్ నిబ్బాగాలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని తిరగరాస్తున్నారు కదరా అయ్యా. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? ఈ సినిమా ఉందే, ఈ సినిమా ఇదొక జబ్బు.
స్పెసిఫిక్ గా ఎవరికి అంటుకుంటదంటే ఎవరి డిఎన్ఏలో అయితే నిబ్బాతనానికి రిలేటెడ్ జెనెటిక్ కోడ్స్ ఉంటాయో వాళ్ళకే అంటుకుంటది ఈ రోగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తేడా కొడుతుంది ఈ వీడియో, ఫేక్ అనే అనిపిస్తుంది నాకు ఈ వీడియో. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం ఇది రియల్ అని చెప్పి. ఈ నిబ్బాగాడికి ఒక సినిమా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఆ సినిమాని చూసి వాడు పోయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. మరి వీడంత ఎరుపుకి ఎవడైనా ఉంటాడా అంటే లేదు, ఉండడు, ఎవ్వడు ఉండడు. దిస్ ఫెలో ఇస్ ద మోస్ట్ ఎర్రిపుక్ పర్సన్ దట్ హావ్ ఎవర్ ఎన్కౌంటర్డ్ ఇన్ మై 8 years ఆఫ్ యూట్యూబ్ కెరియర్. చదువుకోండ్రా అంటే సయ్యారా మూవీ చూసి ప్రపోజల్ చేస్తారా మీరు? పోనీ 12th ఫెయిల్ సినిమా చూసి IAS IPS అవుతారా? లేదు, 12th ఫెయిలే అవుతారు. రే కళ్ళు తిరిగి పడిపోయాడు, సినిమా చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. అంత మెంటలీ వీకారా బ్రో నువ్వు? ఒక సినిమా చూసి కళ్ళు తిరిగి పడిపోయావు నువ్వు. ఆ సినిమాలో యాక్టర్స్ కంటే ఈ PR యాక్టర్స్ ఇంకా బాగా యాక్ట్ చేస్తున్నారు కదరా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఎస్, వీళ్ళని PR యాక్టర్స్ అనే అంటున్నా. ఎందుకంటే ఈ సినిమాకి 450 crores వచ్చిందంటే అది ఈ నిబ్బాగాలు చేసిన ఎర్రిపుక్ PR వల్లే వచ్చింది. సయ్యారా మూవీ ఇస్ నాట్ అబౌట్ PR, ఇట్ ఈస్ అబౌట్ PR అండ్ ఇట్ ఈస్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ అ లవడాలో స్టోరీ. చూడండి ఒకసారి ఆ నాటు నిబ్బాతనం ఓవర్ డోస్ అయ్యి ఎలా కళ్ళు తిరిగి పడిపోయాడు అయ్యుడు. నీ అమ్మ పనికొచ్చే పనులు చేయండిరా అంటే పన్నీర్ కోఫ్టాలో పురుగుల మందు కలుపుకొని తినాలనిపించే పనులు చేస్తున్నారు వీళ్ళు. ఒరే ఎవడ్రా వీడు అంత సైక్ అయిపోయాడు? ఒరే సినిమారా అది, సినిమా వీడెవడికో ఎమోషనల్ డ్యామేజ్ పీక్స్ లో ఇచ్చింది కదరా. ఆ చూపు చూడండి, ఆ కళ్ళు చూడండి ఆడిది. సినిమా చూసి పునర్జన్మలో జరిగిన బ్రేకప్ స్టోరీ గుర్తొచ్చేసినట్టుంది ఆడికి. పోనీలే బ్రో, నేను నెక్స్ట్ జన్మలో చూసుకుందు, ఈ జన్మకి ఇట్లానే కానిచ్చేసేలే, ఏం కాదు. చిన్నప్పుడు స్కూల్ లంచ్ లో అమ్మ చికెన్ పెడతది అనుకుని చిక్కుడుకాయ పెట్టిందని తెలిస్తే ఇదిగో ఇలానే ఏడ్చేటోండి నేను కూడా. ఈమె ఓ సినిమాని చూసి ఇట్లా ఏడుస్తుంది. సినిమాకి లైఫ్ లో ప్రయారిటీస్ దేనికి ఇవ్వాలా దేనికి ఇవ్వకూడదు తెలియకపోతే ఇలానే ఉంటది. అయినా టికెట్ కొనుక్కున్నాడు ఈమెకి సినిమా చూపిద్దామని టికెట్ కొనుక్కున్నాడా లేకపోతే ఈమెతోనే సినిమా తీద్దామని టికెట్ కొనుక్కున్నాడా? మళ్ళీ సేమ్ ప్రయారిటీస్. లైఫ్ లో అవి కరెక్ట్ గా లేకపోతే ఇలానే ఉంటది, ఇలానే బిహేవ్ చేస్తారు. అరుస్తున్నాడు భయ్యుడు. వడ్రా ఈడు మోస్ట్ రిలేటబుల్ ఫీల్ అయిపోతున్నాడు కదరా సినిమాకి. ఎరా నీ జీఎఫ్ కూడా మెమరీ లాస్ వచ్చి నిన్ను మర్చిపోయిందా ఏంటి? సాధారణంగా బ్రేకప్ అయిన వాళ్ళకి నేను ఓదార్పిచ్చి మూవ్ ఆన్ అవ్వమని సలహా ఇస్తాను, కానీ వీడికి అట్లా కాదు. వీడు అరిచిన అరుపుకి అక్కడ ఉన్న జనాలకి చెవుల్లో రక్తం వచ్చి ఉంటది. అందుకే వీడికి నేను ఏం చెప్తానంటే, ఇఫ్ యువర్ ఎక్స్ జీఎఫ్ చోస్ టు ఫర్గెట్ యూ, ఇట్ ఈస్ నాట్ మెమరీ లాస్, ఇట్ ఈస్ యువర్ లాస్. ఇదంతా కాక ఈ వీడియో రికార్డ్ చేసిన నిబ్బగాడు ఉన్నాడే, వాడు అరుస్తుంటే వెనకాలండి చూసావా ఈ సినిమాకి క్రేజ్ ఎంత ఉందో, XGF ని గుర్తు తెచ్చుకుని అడిచేస్తున్నాడు వీడు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చూడాడు. నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఈ ఓవర్ యాక్షన్ చేయడానికి రెన్యూమరేషన్ పేరుతో 4 రేగిపళ్ళు పెట్టుంటారు చేతుల్లో PR ఏజెన్సీ వాళ్ళు. ఏమైందిరా నీకు? సినిమా చూసి బీటీ అయిందా ఏంటి నీకు? దీనమ్మ ములక్కాడంతున్నాడు, వీడిని పట్టుకోవడానికి పేలవాళ్ళు వచ్చారు కదరా అయ్యా. సినిమా పేరు ఇలాంటి నిబ్బిగాల వల్లే కదరా సగం చెడిపోతుంది. రేపు OTTలోకి వచ్చాక నార్మల్ జనాలు అంటారు ఏముందిరా ఇందులో, దీనికి ఎందుకురా ఇంత బిల్డప్ దింగారు, లాజిక్ ఎక్కడ ఉందిరా దీంట్లో, ఎమోషన్ పక్కన పెట్టు, లాజిక్ ఎక్కడ ఉంది ఇందులో. సినిమాలో ఇంకో కామెడీ ఏంటంటే హీరోయిన్ కి మెమరీ లాస్ వచ్చి అన్ని మర్చిపోద్ది, కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం మర్చిపోదు. అదొక్కటే గుర్తుంటది ఆమెకి. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఎవడ్రా వీడు సినిమాని చూసి కింగ్ కాంగ్ లా మారిపోయాడు.
అరే ఏంట్రా ఇడు ఏంట్రా ఆడు సినిమాని చూసి యోగా చేస్తున్నాడు ఆడు పోయి స్క్రీన్ ముందు అని చెప్పి. ఇదిగో ఒక నాటు నిబ్బాగాడికి సుపారీ తింటే వచ్చే మత్తుతో పాటు కల్తీ మందు తాగితే వచ్చే మత్తు కూడా మిక్స్ అయ్యి ఆర్యన్ అజయ్ గాడి వీడియోలు చూసి సినిమా చూస్తే గానీ ఇంత విచిత్రంగా బిహేవ్ చేయడు. చీదీరామా ప్రతి ఒక్కడి సినిమాని చూసి వాడు బయోపిక్ చూస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు కదరా. సినిమాని సినిమాలా చూడాలి కానీ ఇలా పర్సనల్ గా తీసుకుని ఎరుపు పనులు చేయకూడదు. అలా చేస్తే లైఫ్ లో కొత్తిమీర కట్ట కొనుక్కోడానికి కూడా దిక్కు లేకుండా పోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 15K లైక్స్ గుద్ది దెంగండి మామ, గుద్ది దెంగండి. అలానే వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 Days. సయ్యార చూసి ఎర్రిపోకయ్యాను, నిబ్బా నిబ్బి ఎర్రిపూకు లవ్ స్టోరీ. నేనెర్రిపూకుని మీరీ సినిమా చూసి ఎర్రిపూకవ్వకండి. ఎలా వాడాలో సినిమా చెయ్యి.